నమస్తే, నేను మీ డైటీషియన్ దీపిక. ఈరోజు వీడియోలో మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం ఒక డిన్నర్ రెసిపీని చూద్దాం. రెగ్యులర్గా మనకి రైస్ లేదంటే రోటీ ఇవే ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కొంచెం క్రంచీగాను అలాగే హెల్దీగాను ఉండే ఆప్షన్ ఈరోజు నేను మీకు ఒకటి చూపిస్తాను. సో ఈ రెసిపీ కోసం మనకి కావాల్సిన పదార్థాలని ఈరోజు మనం చూద్దాం. సో వెజిటేబుల్ అండ్ ప్రోబయాటిక్ హెల్దీ ఫ్యాట్స్ కాంబినేషన్లో అలాగే ప్రోటీన్ కూడా ఉండేలాగా ఒక డిన్నర్ రెసిపీని చెప్తున్నాను. సో మనకి ఇక్కడ రకరకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఒక్కొక్క కలర్లోనూ మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో క్యారెట్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, బ్రాక్లీ, అలాగే మనకి కుకుంబర్. ప్రోటీన్ కోసం నేను మన బ్లాక్ అండ్ వైట్ చనా తీసుకున్నానండి. మీరు కావాలంటే రా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను బాయిల్ చేశాను. హెల్దీ ఫ్యాట్ కోసం ఒక 1 టీ స్పూన్ పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ కోసం లిటిల్ పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. అలాగే గట్ కోసం ప్రోబయాటిక్ కర్డ్ కూడా నేను యాడ్ చేస్తున్నానండి. సో ఇవే కాదు, మీకు ఒకవేళ వేరే వెజిటేబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్ ప్లేస్లో మనకి బ్లాక్ ఆర్ వైట్ చనా బదులు మీరు బాయిల్డ్ ఎగ్ కానీ లేదంటే టోఫు కానీ పన్నీర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనకి వెజిటేబుల్తో పాటు ఒక ప్రోటీన్ ఆప్షన్ ఉన్నప్పుడే అది ఫిల్లింగ్గా ఉంటుంది. ఒక హెల్దీ ఫ్యాట్ ఆప్షన్ మనకి ఇక్కడ నేను సీడ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఒక 1-2 టీ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఏదన్నా సరే ఒక హెల్దీ ఫ్యాట్ కూడా మనకి యాడ్ చేసుకున్నప్పుడు మన రెసిపీ ఇంకా టేస్టీగాను అలాగే హెల్దీగాను అవుతుంది. సో నేను ఇక్కడ ఆప్షనల్ చెప్తున్నానండి. మీకు ఇంకా టేస్ట్ కావాలనుకుంటే ఆరిగానో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ట్యాంగీగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మరెందుకు ఆలస్యం, మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. సో మనం ఇది ఒక 2 మనుషులకి సరిపడా నేను తీసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ. సో ఫస్ట్ మనం ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ని నేను బాయిల్ చేశానండి. అలాగే బ్రాక్లీ కూడా, ఇది కూడా నేను లైట్గా బాయిల్ చేశాను, ఎక్కువ చేయలేదు. ఎందుకంటే మరీ ఎక్కువ చేస్తే మనకంత క్రంచీ టేస్ట్ అనేది రాదు. సో నేను వాటర్ వేసి బాయిల్ చేశాను. అలాగే ఫైన్లీ చాప్డ్ కుకుంబర్ కూడా యాడ్ చేస్తున్నాము. సో మనం ఎందుకు ఇన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాము అంటే మనకి ఫిల్లింగ్గా అనిపించడానికి. సో వెయిట్ లాస్ కదా అని చెప్పేసి కొంచెం కొంచెం తినడము లేకపోతే మనం ఫుడ్ని స్కిప్ చేయడం ద్వారా వెయిట్ లాస్ అనేది ఎప్పటికీ జరగదు. ఎప్పుడైతే మనం హై ఫైబర్ ఫుడ్స్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటామో డైట్లో, వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీరు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో మనకి ప్రోటీన్ తప్పకుండా కావాలి కదా, వితౌట్ ప్రోటీన్ వెయిట్ లాస్ అనేది జీరో. సో ప్రోటీన్ కోసం నేను ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ చనా తీసుకున్నాను. మీరు కావాలంటే పనీర్ కానీ టోఫు కానీ ఈవెన్ మష్రూమ్ కూడా తీసుకోవచ్చు, లేదంటే బాయిల్ చేసుకున్న రాజ్మా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాప్సికమ్ని లైట్గా సాటే చేశాను, మరీ ఎక్కువ తీసుకోలేదు, చాలా లైట్గా సాట్ చేశాను. ఎందుకంటే మరి డీప్ ఫ్రై చేస్తే అంత ఇదిగా ఉండదు టేస్ట్. సో కొంచెం హెల్దీ ఫ్యాట్స్ కోసం జస్ట్ ఒక 1 or 2 టీ స్పూన్స్ నేను పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ అండ్ పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో మనకి ఏంటంటే మంచిగా నైస్ మిక్స్ ఇవ్వాలి. అన్ని వెజిటేబుల్స్ చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎవరికన్నా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. అలాగే పొమోగ్రనేట్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కలర్ఫుల్గా మన బౌల్ ఉంటే మనకు అంత ఇంట్రెస్టింగ్గాను అలాగే తినటానికి కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో మనకి గట్ కోసం ప్రోబయాటిక్ కూడా కావాలి కదా. సో నేను దానికోసం కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి ఎ లో ఫ్యాట్ కర్డ్. వెన్న తీసేసిన పెరుగు తీసుకోండి. సో అన్నీ వేసుకున్నాక ఒక నైస్ మిక్స్ అయితే దీనికి ఇవ్వాలి మనం. అన్ని వెజిటేబుల్స్ మనకి మంచిగా పైనుంచి కింద వరకు కలిస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మనకి ఎన్ని ఉన్నా సాల్ట్ లేకపోతే టేస్ట్ రాదు కదా. సో ఇక్కడ నేను పింక్ హిమాలయన్ సాల్ట్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి.
యాడ్ చేసుకున్నా ఓకే, లేదు అన్నా కూడా నో ప్రాబ్లం. కొంచెం మీకు చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో హర్బ్స్ లాంటివి కూడా యాడ్ చేసుకున్నప్పుడు మన రెసిపీ ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే డిన్నర్ రెసిపీ రెడీ. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డైట్ విత్ దీపిక. నేను మీ డైటీషియన్ కృష్ణ దీపిక.